మన ఇండియాలో కొంతమంది ఉంటారు పని పాట లేకుండా కోడిగుడ్డు మీద ఈకలు పీకే లాంటోళ్ళు. అంటే వాళ్ళకి ఇంక ధర్మం ఏదో అధర్మం ఏదో ఏదీ తెలియదు అనమాట. ఎటు పక్క నిలబడాలి అనే అవగాహన కూడా అయితే ఉండదు. మనమేమనుకుంటాము, యాజ్ ఏ ఇండియన్గా మన ఇండియా ఫ్లాగు ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉండాలి, ఆకాశంలో అది ఫ్లాగ్ అనేది ఎగురుతూ ఉండాలి, అది చూసి మనం యాజ్ ఏ ఇండియన్గా గర్వపడాలి, అదే అనుకుంటాం మనం. సో మన మన ఇండియా ఫ్లాగ్ని ఎవరైనా కూడా కింద వేసినా కానీ దాన్ని కించపరిచినా కానీ మనం అయితే ఊరుకోం కదా. సో కాకపోతే రీసెంట్గా మనం T20 వరల్డ్ కప్ అనేది విన్ అయినాం కదా. మ్యాటర్లోకి వచ్చేద్దాము. అయితే రోహిత్ శర్మ ఏం చేశాడు, సరే మనం గెలిపించాం కదా, మన ఇండియా గెలిచింది అనే ఉద్దేశంతో మన జెండా బాగా అంటే రెపరెపలాడుతూ గాల్లో తేలుతూ ఉండాలని చెప్పేసి అతను ఏం చేసినాడంటే ఇలా పాతడం జరిగిందనమాట. అయితే ఆ పాతే సమయంలో ఆ స్టిక్ ఉంది కదా, అది చిన్నది కావడంతో ఇండియా ఫ్లాగ్ అనేది గ్రౌండ్కి టచ్ అయింది. దీంతో ఎత్తుకున్నారు నాయన, మామూలుగా కాదు. అంటే అలా పాతే టైంలో ఫ్లాగ్ అనేది కిందకు తగిలినప్పుడు కొంచెం అలా చేయడం రోహిత్ శర్మ తప్పే. కానీ అతను ఏ సందర్భంలో చేశాడు, మన టీమిండియా విన్ అయింది కదా అని చెప్పేసి ఆనందంలో ఎగరేయాలని చెప్పేసి అలా పాతడం జరిగింది. కావాలని అయితే అతను చేయలేదు కదా. చాలామంది అతను కావాలని చేసినట్టుగా మన వాళ్ళు ఏం చెప్తున్నారు, కొంతమంది అనమాట హ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారు, కావాలని చేసినాడు, సో అతనికైతే జైలు శిక్ష అయితే పడుతుంది. అదే కానీ మన ఇండియాలో కానీ చేస్తే ఇలా ఒప్పుకుంటామా, మనము ఊరికనే ఉంటామా? సెక్షన్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా పార్ట్ 3 సెక్షన్ 4 3.20 ప్రకారం ఇతనికైతే శిక్ష వేస్తారని చెప్పేసి అయితే చాలామంది కొంతమంది అయితే చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. నాకైతే ఎలా ఉందంటే అసలు మన ఇండియాలో పుట్టి మన వరల్డ్ కప్ గెలిపించినటువంటి మన ఇండియా ప్లేయర్ని ఈ విధంగా హ్యాట్ చేయడం అనేది అసలు ఇది కరెక్టే కాదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, పని పాట లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక పక్క ఇండియా గెలిపించిన అతన్ని అట్లా అంటారా, కప్ గెలిపించిన అతన్ని చాలా ఒక 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచినాము, ప్రతి ఒక్కరూ ఇలా ఆనందంలో ఉంటే కొంతమంది మాత్రం ఇలా పెడతా ఉంటే ఒకవేళ రోహిత్ శర్మ దాకా కానీ ఈ న్యూస్ పోయిందంటే అతను చాలా హార్ట్గా తీసుకుంటారు అనమాట. హార్ట్ దాకా టచ్ అయ్యిద్ది. ఎవరే నేను చేసింది కరెక్ట్ కాదు కదా, ఆనందంలో అలా చేశాను, దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు కదా, మరి ఇలా ఎందుకు నా మీద హ్యాట్ చేస్తున్నారు అనేసి అతనైతే అనుకుంటాడు అనమాట. సో ఇదైతే కరెక్ట్ కాదండి.